అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ విజయ టైలరింగ్ వీడియోస్. ఈరోజు అయితే మనం యూనిఫామ్ డ్రెస్ కటింగ్ అయితే చూసేద్దాం. నా వీడియోస్ అయితే కొత్తగా నేర్చుకునే వారికి ఉపయోగకరంగా ఉండాలని అయితే నేనైతే ఆశపడుతున్నాను. ఇంట్లో నుంచి కూడా టైలరింగ్ నేర్చుకునే విధంగా చాలా ఈజీగా అయితే నేను కటింగ్ అయితే చేయబోతున్నాను. ఇంకా యూనిఫామ్ డ్రెస్ని ఇలాగా చేసుకొని ఈ ఫోల్డింగ్స్ ఏదైతే గోటు వచ్చింది కదా, ఖర్చు కిందికి వచ్చి ఉంటుంది. ఇలాగా ఈ ఫ్యాబ్రిక్ అనేది ఈ ఖర్చులు అనేది ఇలా వచ్చేటట్లుగా తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 డ్రెస్సులని కలిపి కట్ చేస్తున్నాను. మీరైతే ఒకటే డ్రెస్ కావాలంటే ఒక ఫోల్డింగ్ మీదే తీసుకోండి. నేను ఇప్పుడు 2 డ్రెస్సులను కలిపి కట్ చేస్తున్నాను కాబట్టి నేను 2 ఫోల్డింగ్ల మీద అయితే ఈ క్లాత్ని అయితే వేసుకుంటున్నాను. నేనైతే మిషన్ నేర్చుకునేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నానండి. 3 కిలోమీటర్లు ఒక్కొక్కసారి నడిచి కూడా వెళ్ళి రావాల్సి వచ్చేది. ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడున్న కాలంలో అయితే లేవు. మనకి యూట్యూబ్లో మంచిగా అన్ని వీడియోస్ ఉన్నాయి. నేర్చుకోవాలనే పట్టుదల మాత్రం మనకు ఉంటే సరిపోతుంది. మనం మంచిగా అయితే నేర్చుకోవచ్చు. ఇప్పుడైతే చూద్దాము యూనిఫామ్ డ్రెస్ కటింగ్ ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలా. ఇలాగా ఫస్ట్ అయితే ఇలా చెక్ చేసుకోవాలా, మనకి లూజ్ సరిపోతుందా లేదా అని చెప్పేసి. నాకైతే ఇక్కడ సరిపోయిందండి. ఇలా అయితే దీన్ని ఫోల్డ్ చేసుకోవాలా. ఈ డ్రెస్ కుట్టించుకునే పాప అయితే కస్టమర్ అయితే నాకు డ్రెస్ కొంచెం పొడవు పెంచొదినా అని చెప్పింది. మేము ఉండేది పల్లెటూరులో అండి. మేమంతా వరుసలు పెట్టే పిలుచుకుంటాము. డ్రెస్ అయితే కొంచెం పొడవు పెంచు వదినా అని చెప్పింది. సో ఇలా నేను ఒక 2.5 ఇంచెస్ అయితే, అంటే ఒక బెత్త. నేను ఇక్కడ టేప్ ఏం యూజ్ చేయడం లేదు. నేను సామాన్యంగా అంటే గోల్డ్ డ్రెస్కి తప్ప మిగతా ఏదానికి టేప్ ఎక్కువగా యూజ్ చేయనండి. అన్నీ ఇలా ఆల్తి డ్రెస్సెస్తోనే నేను కటింగ్ అనేది చేసుకుంటాను, స్టిచ్చింగ్ అనేది చేస్తాను. నేను టేప్ అనేది ఎక్కువగా యూజ్ చేయను. నేను కొలత బ్లౌజ్తోనే, కొలత డ్రెస్తోనే నేను కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేస్తుంటాను. నేను టేప్ ఏమీ ఎక్కువగా యూజ్ చేయను. ఇలా డ్రెస్సును అయితే రివర్స్ చేసుకొని ఇలా మడతేసుకొని ఇప్పుడు ఇలా కొలుచుకోవాలి. చూస్తారు కదా, ఇది ఇక్కడ ఇలా అయితే కొలుచుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్తో మనకు అవసరం లేదండి. దీన్ని అయితే ఇలా కట్ చేయొచ్చు. చాలామంది యూనిఫామ్లో 2 డ్రెస్సులు అవుతున్నాయని చెప్తున్నారండి. లేదండి, వాళ్ళు ఇచ్చిన క్లాత్ని బట్టి మనం 3 డ్రెస్సుల వరకు యూనిఫామ్ డ్రెస్సులు కుట్టుకోవచ్చు. ఇలా ఖర్చుకి ఒకేసారి వదిలేసి ఇలా అయితే సేమ్ ఇలా డ్రెస్ ఎలా ఉంటే అలా, ఇంకా ఏం లేదు వేరే. ఇంకా డ్రెస్ ఎలా ఉంటే అలా మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవడమే. ఇది ఓపెన్స్ కుట్టుకోవడానికి కొద్దిగా 1 ఇంచు ఎగస్ట్రా అయితే పెడుతున్నానండి. ఇది ఓపెన్స్ కుట్టుకోవడం కోసం. ఇలా ఇక్కడైతే ఓపెన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఓపెన్ స్టార్ట్ అయింది. ఈ ఓపెన్ కోసం కుట్టుకునేటప్పుడు మళ్ళీ కొలుచుకొని మరీ అంత పంచాయతీలు ఎక్కువకుండా ఇలా ఓపెన్స్ దగ్గర ఇలా ఒక లైన్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక ఖర్చునైతే పెట్టేసుకుంటాను. ఇలా నెక్కును కూడా నేను కాలర్ నెక్ అయితే ఈ డ్రెస్కి స్టిచ్ చేయమని చెప్పింది పాప. ఇలా
కొంచెం అయితే ఇలా క్రాస్ అయితే తీసుకుంటున్నాను. ఇంకంతేనండి, చాలా ఈజీగా ఇలా అయితే ఇంకా డ్రెస్ని అయితే ఇలాగా ఇలా కట్ చేసుకోవడమే. టైలరింగ్ అంటే ఏదో భయపడిపోవాల్సిన అవసరం లేదు. కొలతలు, ఆ టేపులు, గుర్తులు ఇవన్నీ ఏం అవసరం లేకుండా ఇలా కూడా టైలరింగ్ చేసుకోవచ్చు. కొంతమందికి టేప్ చూస్తేనే కంగారు పడిపోతుంటారు. ఆ టేప్ ఏం యూజ్ చేయకుండా కూడా చాలా వరకు మనం డ్రెస్సులు, బ్లౌజులు అనేది కుట్టచ్చు. ఒకటి మనం ఆల్తీ డ్రెస్సు లేదా మనకి కొలత బ్లౌజు, కొలత డ్రెస్సు కరెక్ట్గా ఉన్నాయి అని చెప్తే చాలు. దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే అవి సెట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మనం టేప్ కొలతలు వేసుకొని ఇంకా వేరేగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలా వెనకాల బ్యాక్ ఇలా 1 ఇంచ్ వరకు ఇలా బ్యాక్ అనేది నేను కట్ చేసినాను. ఇప్పుడైతే కొద్దిగా క్రాస్ తీస్తాను, ఎందుకంటే భుజాల దగ్గర నీట్గా సెట్ అవ్వడానికి మాత్రమే ఇది. ఇప్పుడైతే ముందర నెక్ ఇది కూడా అంతేగా, సేమ్ ఆల్తీ డ్రెస్కి ఎట్లా ఉంటే అట్లా. ఒక ఇంచు వరకు అయితే మనం క్రాస్ తీసినాం బ్యాక్కి, ఫ్రంట్ కూడా సేమ్ అలాగే. కాళ్ళ కోసం ముందర ఓపెన్ కావాలా, ఓపెన్ కూడా సేమ్ ఆల్తీ డ్రెస్కి ఎంత అయితే ఉందో అప్పుడు గుర్తు పెట్టుకొని అప్పటి వరకు ఈ కాలర్ కుట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఈ పట్టి ఎత్తుకుంటే డ్రెస్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడైతే పక్కన పెట్టిన క్లాత్లో హ్యాండ్స్ అయితే తీసుకున్నాం. హ్యాండ్స్ కట్ చేసేదానికి కూడా టేప్ ఏం యూజ్ చేయడం లేదు, ఆల్తీ డ్రెస్తోనే మొత్తం కటింగ్ అనేది చేస్తున్నాను. అలా చాలా ఈజీగా డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ కొలతకి ఇచ్చిన దాంతోనే మనం నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పీస్ ఎక్కువ పెట్టుకుంటాను ఇక్కడ. కన్ఫ్యూజన్గా ఉంటే టేప్ తీసుకొని మీరు పొడవు ఎంతైతే పెట్టినారో చంక భాగంలో 3 ఇంచులు డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూడా ఇలాగే వస్తుంది. మనం ఆల్తీ డ్రెస్ కరెక్ట్గా ఉందంటే దాంతో తీసుకున్నా కూడా నీట్గానే వస్తుంది. అంతేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి సులభమైన మరిన్ని వీడియోస్ కోసం మా విజయ టైలరింగ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.